భగవంతుడు అవతరించిన కులాలు కూడా మీరు గమనించండి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ. చేపగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, పందిగా పుట్టాడు, మనం అసహించుకునే రూపం కూడా ఆయన ధరించాడు. సగం మనిషి సగం జంతువుగా పుట్టాడు. వామనుడు పొట్టి మనిషిగా పుట్టాడు, గొడ్డలు పట్టుకునే ఆటవికుల్లా పరశురాముడిలా పుట్టాడు. సంపూర్ణ మానవుడుగా రామచంద్రమూర్తిగా పుట్టాడు. క్షత్రియుల్లో సంపూర్ణ మహాయోగిగా శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టాడు. పరమ సన్యాసిగా బుద్ధుడిగా పుట్టాడు. ఇన్ని అవతారాలలో ఎన్ని కులాలున్నాయి, ఎన్ని రూపాలున్నాయంటే చేపని, కప్పని దేన్ని నువ్వు ద్వేషించడానికి వీల్లేదు. అన్నిటినీ ప్రేమించవలసిందే. దేన్ని ఎలా చూడాలో అలా చూడు. ఈ భగవంతుడి అవతారాలు ఎందుకంటే నువ్వు జంతువు అయినా కూడా నువ్వు మారచ్చునయ్యా, నీ మనస్సు మార్చుకోవయ్యా, ఎందుకంత కంగారు పడిపోతావు. జంతువులు ఇంకా క్రూరంగా మారక్కలా. జంతువులు కూడా మోక్షం రాలేదా కాళహస్తిలో? మనకి రాదా? యాదవుల్లో జన్మించాడు కృష్ణుడుగా, స్వయంగా తానే లీలామాత్రంగా గోపకుడుగా ఉన్నాడు. ఇక్కడ మొత్తం గోవులన్నిటికీ ఆనందం కలిగించాడు.